పశ్చిమ నియోజకవర్గం ఉండి పట్టణంలో ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే మంతెన రామరాజుకి టికెట్ కొనసాగించాలని టీడీపీ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పార్టీకి నిర్విరామంగా కృషి చేసిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి హరినాయుడు తదితరులు పాల్గొన్నారు. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎమ్మెల్యేలని అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఫస్ట్ పేజీలో ప్రకటించడం మనందరం చాలా సంతోషించాము. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోట. ఎప్పుడూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయాలంటే భయపడేవారు. ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే గారి సీటు మళ్ళీ మారుతుందనే ఒక సంకేతాలు వచ్చినాయో అప్పటి నుంచి అవతల పార్టీ వాళ్ళు పండగలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే మా కార్యకర్తలు ఒక ఆందోళన భయం మొదలైంది. ఎందుకంటే తెలుగుదేశానికి కంచుకోటైనటువంటి ఈ నియోజకవర్గంలో ఎలజడలు ఏంటి ఇది ఏంటనేది ఒక భయంతో ప్రతి కార్యకర్త ఆందోళనలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే రామరాజు గారు ఎంతో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి చేరువుగా ఉండేటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరికి ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయినటువంటి వ్యక్తికి సీటు రావడం అనేది మంచి పరిణామంగా మేము భావించాము. ఈరోజు ఆయనకి సీట్ లేదు మళ్ళీ వేరొకరికి ఇస్తాము అని చెప్పడం అధినాయకుడు ఇంతవరకు మాట తప్పడు, ఒక విజన్ ఉన్న వ్యక్తి అని మేమంతా గౌరవంగా మా పెద్ద ఆయనని పిలుచుకునేటువంటి మా పెద్ద ఆయన ఈరోజు సీటు మారుస్తారేమో అనే ఒక భయంతో మేము ఆయన దగ్గరికి మొరబెట్టుకోవడానికి ప్రయత్నించాము. కానీ అది జరగదేమో అనే ఒక ఆందోళనలో ఉండి ఈరోజు మా ఎమ్మెల్యే గారికి మరలా సీటు కన్ఫర్మ్ చేసే వరకు కూడా మేమందరం కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడ్డాం. ఏదైతే మొన్న యాత్ర చేశామో, ర్యాలీ చేశాము, అలాగే నిన్న కార్యకర్తలందరూ కూడా మోకమ్మడి రాజీనామాలు చేయడం కూడా జరిగింది. నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు అందరూ కూడా మోకమ్మడి రాజీనామాలు చేశాము. ఇదే ఇంకా మా నాయకుడి నుంచి ఎటువంటి సంకేతం రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లేదంటే మేము బలవంతంగానే మా రాజీనామాలని ఆమోదింపజేసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా రామరాజు గారి కాకపోతే ఇక్కడ పార్టీ దెబ్బతింటుంది. పార్టీ కోసమే మేము ఇక్కడ ఇవన్నీ చేస్తున్నాం తప్ప పార్టీకి వ్యతిరేకంగా మాత్రం కాదు. ఎలా అంటే మేము ఏ వ్యక్తులకి వ్యతిరేకంగా ఇక్కడ ఈ కార్యక్రమం, ఈ నిరాహార దీక్ష మేము పెట్టలేదు. ఓన్లీ పార్టీని బతికించుకోవడం కోసమే. తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గంలో మళ్ళీ జెండా ఎగరవేయాలంటే మా కార్యకర్తల మనోభావాలకి మీరు గౌరవం ఇవ్వాలి.